అసలు సురువైందక్క. ఏం సురువైందంటే మనము మట్టి కాబట్టి మట్టికి పోయినాం, బంగారంతో చేయబడలా. ప్రపంచంలో ఎవరిని కోసినా మనిషికి రక్తమే వస్తుంది. పటేల్ కోసినా, పక్కీర్ కోసినా, అమీర్ని కోసినా, బికార్ని కోసినా ప్రపంచంలో అందరూ మట్టే, అందరికి రక్తమే. కాబట్టి ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత చెత్త చెత్తకు పోతుంది, మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది. చచ్చిపోయిండు అంటారు, పలానా పటేల్ చచ్చిపోయిండు, పలానా చచ్చిపోయిండు అంటారు. చచ్చింది ప్రాణం, పోయింది ఆత్మ. ఎక్కడికి పోయింది? ఎలారా పోయింది? ఎక్కడికంటే ఈ లోకాల్లో ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడికే పోతావు. రెండే మాటలు. ఒకటి పరలోకం, రెండోది నరకం. ఆ పరలోకాన్ని జీవం అని పిలుస్తాం, దాన్ని ఎల్లప్పుడూ ఉండే పరలోకం అంటాం. ఆ పరలోకం పోవాలంటే ఎట్ట? ఒక్క మాటినక్క, ఒక్క మాటిను. ఇప్పుడు మన ఇంట్లోకి పోవాలంటే కాళ్ళు దుమ్ముతో ధూళితో పోం. కాళ్ళు దుమ్ముతో ధూళితో పోం, కాళ్ళు కడుక్కొని పోతాం అక్క. ఈ ఇంట్లోకి పోవాలంటే ఈ పేయి కడుక్కోవాలి, ఇంట్లోకి పోవాలంటే శరీరం కడుక్కోవాలి. మరి పరమాత్మ దేవాలంటే గుండె కడుక్కోవాలక్క. పరమాత్మ దగ్గర పోవాలంటే గుండె కడుక్కోవాలి. ఈ ప్రపంచంలో నా గుండె సాపు ఉందని ఎవరని చెప్తారా? నా హృదయం శుద్ధి ఉందని ఎవరని చెప్తారా? మానవుల్లో 6 గుణాలు ఉంటాయి, 7 వర్గాలు అంటాం. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యం అని 6 గుణాలు ఉంటాయి. ఈ గుణమే పాపపు గుణం, ఇది గలీజు గుణం. అందుకే ఈ పాపాన్ని కడగడానికి సబ్బు కాదు, ఇంకోటి కాదు, యేసయ్య భూలోకానికి వచ్చినాడు. యేసయ్య భూలోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చిండు, మన కొరకు చచ్చిండు. ఆయన బొంద చేసిరు, 3 రోజులకు లేచాడు. ఎవరైనా లేచిరాక? చెప్పు. ఎవరైనా చచ్చిపోయి లేచిరా? ఎవరు లేవు. యేసయ్య చచ్చిపోయి లేచిండు. మళ్ళీ వస్తా అంటుండు, ఖుదావంది మసీ ఆనేవాలా, మరలా వస్తున్నాడు. ఎవరి కొరకంటే తన నమ్మిన వారిని, తనను గుండెలో చేర్చుకున్న వారిని పరలోకం ఇవ్వడానికి, తనను గుండెలో చేర్చుకున్న వారికి. కాబట్టి 24 సంవత్సరాల క్రితం నేను కూడా నా యేసయ్య హృదయంలో చేర్చుకున్నా. నా పేరు నరసింహారావు అక్క. ఈ పక్కనే వరంగల్లో పుట్టిన యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చిండు. నాకు శాంతి దొరికింది, సంతోషం దొరికింది. ఇక్కడ చచ్చిపోతే పరలోకం పోతానన్న నమ్మకం దొరికింది. నీకు కావాలక్క యేసు నమ్మకం, యేసయ్య మార్గం, సత్యము, జీవం. కళ్ళు మూసుకో, ఒక ప్రార్థన చేస్తాం అక్క. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. అంతే. మీది రాజ్యం పరలోకం చేరాలంటే యేసు ప్రభుని నమ్మాలక్క. నేను చెప్పినట్టు చెప్పు, ఒక్కటే మాట నీకు మనసు ఉంటే, యేసయ్యా నేను పాపిలను చాలంతే. ఒక్కటే, రోజుకు 100 మాటలు మాట్లాడుతున్నావు అక్క. యేసయ్యా నేను పాపిలను చాలు, కథం, పరలోకం పోతాం. ఈ లోకాన్ని వదిలిపెడతాం. ఇది 4 రోజులు వచ్చేటక్క. ఇలా మోకిలంగడి, టంగుటూరోళ్ళు, పొద్దుటూరోళ్ళు, ఈ చుట్టుపక్కల అందరూ వచ్చారు. మళ్ళీ మోకి అంగడి చూసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడే ఉంటారా? మళ్ళీ వెళ్ళిపోయి కూరగాయలు, వంకాయలు అని కొనుక్కుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి 4 రోజుల కోసం వచ్చిన ఒక్క ఏదో ఒక రోజు వదిలిపెడతాం. పరలోకం మీ దేశం పోవాలంటే యేసుని నమ్ముకో, ప్రార్థన చేస్తా నీ కొరకు. కళ్ళు మూసుకో. యేసుప్రభు మంచి దేవుడు, ప్రాణం పెట్టిండు, చచ్చిపోయి తిరిగి లేచిండు. ఈ లోకంలో అందరికంటే ప్రేమిస్తున్నాడక్క. తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే యేసయ్య ప్రేమ గొప్పది. ఈ రెహబోతు చర్చ నుంచి మీకు ఆ ప్రేమ చెప్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించనుగా. యేసయ్య అందుబాటులో, లోకం ఎంత తృణీకరించినా మా పని చెప్పడం. దేవా, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేస్తుంది. ఏ ఒక్కరి కొరకు మీరు దాచి ఉంచినారు. ఎనీ సింగిల్ సోల్, ఒక్క ఆత్మ కూడా నశించొద్దయ్యా. దేవా, మీ దాసుని ఇక్కడ నిలబెట్టుకున్నారు. దేవా, మేము లోకానికి ఒక వేడుక, లోకానికి ఒక వింత. మాదొక పిచ్చి, ఇదొక వితండం. అంతే, మా పనిదే. మరలా స్టార్ట్ చేస్తాం, రేపు మళ్ళీ ఎల్లుండి స్టార్ట్ చేస్తాం. మరోసారి మా అక్కలు విన్నారు, పెద్దక్కలు, వాళ్ళను మీరే ప్రేమతో మీరు పిలిచినారు. యేసయ్య మంచి దేవుడు, చచ్చిపోయి తిరిగి లేచినాడు. అక్కడిని ప్రేమిస్తున్నారు. మీరే కార్యం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.